పెట్టుకొని దాదాపు 60% పనులైన తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, వివిధ కారణాలతో అయిపోయింది. మీరు రాజకీయాల జోలికి పోదలుచుకోలే. మాదల్లా ఒకటే, ఇక్కడ మేము ఉన్నది బాధపడేది. ప్రాజెక్టు ఎంతో ముందో మళ్ళా చేసుకుంటాం. ప్రపంచంలో ఉన్న టనల్ కట్టిన నిపుణులన్నీ పిలిపించుకొని చేసుకుంటాం. కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైలం మండలాన్ని కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు శ్రీశైలం దగ్గర ఎల్లుండి శివరాత్రి ఉన్నది. వాళ్ళ కుటుంబాల బాధన కానీ అన్ని మేము ఆలోచించుకుంటే భయం అవుతుంది మాకు. అని ఎక్కడో కూడా మాకు ఆశ ఉన్నది. కొన్ని సంఘటనలలో ఉత్తరాఖండ్లో 41 మంది 17 రోజులకు బయటకు వచ్చింది. అందుకని ఇలా ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఇంకా ఆర్మీ వాళ్ళు కొత్త మిషన్కి కూడా ఢిల్లీకి వెళ్ళి తెప్పిస్తున్నారని చెప్పి మన తెలంగాణ ఇన్ఛార్జ్ ఆర్మీ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, తప్పకుండా వీళ్ళు ఇప్పుడు కూడా రెస్క్యూ టీం లోపల ఒకటి ఉన్నది. మొన్న ఉత్తమ్ గారు, తెలవ గారు వారు వెంటనే వచ్చారు. మళ్ళీ నిన్న వచ్చిండు తిరుపతి కృష్ణారావు గారు వచ్చి ఆటు వరకు మునిగిపోయిన వరకు పోయిండు. ఇవాళ మేమందరం ఇంక్లూడింగ్ మా పెద్దమంది జ్ఞానారెడ్డి గారితో సహా వచ్చి ఇవాళ ఇక్కడ ఉండి మేము వాళ్ళని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకని వాళ్ళు దేశ విదేశాలలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దీన్ని పరిష్కారం చూపిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించినాం. ఆ పనిలో మేము ఉన్నాం. అందుకని మేము రాజకీయాలు వాళ్ళని విమర్శించిన వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఎందుకు రాలేదు, వారు ఎందుకు రాలంటే 3 మినిస్టర్లము, క్యాబినెట్, ఎమ్మెల్యేలము, ఇంతమంది టెక్నాలజీ పెట్టి ముఖ్యమంత్రి గారు వచ్చాయి. ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ ఈ వర్క్స్కి ఇబ్బంది కలగొద్దని వారు రాలే. దాని మాత్రాన ఇవాళ కేటీఆర్ ఎటువంటి రిపోర్ట్ దొరుకుతుందని చెప్పి ఇది మంచి పద్ధతి కాదు. కేటీఆర్ కొంచెం సంస్కారం నేర్చుకోను. ఈ రాజన్న సిరిజిల్లాలో పోయిన 3 ఏళ్ల కింద కాళేశ్వరం కడుతున్నప్పుడు 7 మట్టి జల సమాధి అయ్యిండ్రు. నువ్వు పోయి చూసినావు. అప్పుడు నీకు ఏం పని ఉన్నాయి? 3 సంఘటనలు జరిగి 12 మంది చనిపోయారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు. ఒక్క చుక్క ప్రాజెక్టు నీళ్లు రాలే. 2 లక్షల కోట్ల పోయి నేను విమర్శించదలుచుకోవాలి. కానీ నువ్వు ట్విట్టర్లో పెట్టి పేపర్ షేట్ టీవీలలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోయినారు. వాళ్ళు ప్రచారం కాదు. ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు 15 నెలలకెళ్ళి 24 గంటలు ఏ చిన్న ప్రోగ్రాంలో పిలువగానే వస్తాడు. మీ నాయనలాగా 15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకులు ఫామ్ హౌస్లో పండుకోలే, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఫామ్ హౌస్లో పండుకోలే. కానీ ఈరోజు వర్క్స్ డిస్టర్బ్ అవుతుంది, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అని మమ్మల్ని పంపించి మేము ఇక్కడ ఉండి మేము అన్నీ చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. కానీ మీరు సంస్కారం నేర్చుకోరు. ఎప్పుడు కూడా మీరు విమర్శించాలంటే మస్తున్నాయి. ఈయన ముఖ్యమంత్రి అయిన 3వ నెలలో జూలైలో ప్రగతి భవన్లో ఉంటే పక్కకు మాసాయిపేట సూప్రాన్లో ఆయన కాన్సెన్స్ గజ్వేల్ ఎమ్మెల్యే 26 మంది పసిపిల్లలు 6-7 సంవత్సరాలు ట్రైన్ కింద పడి మాంసం ముద్దలైతే ఫామ్ హౌస్కు 2 నిమిషాల దూరం. అడుగు మీరు ఆయనని అడుగు, ఎందుకు నీకు సంస్కారం లేదు, ఎందుకు పోయి పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలేదని. కొండగట్టు ఆంజనేయ స్వామి బస్సు కింద పడి 66 మంది చనిపోతే నువ్వు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ అల్లుడు, నీ చెల్లెపోయి మంది రాజకీయాలు ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ అధికారులకు, రెస్క్యూ టీంలకు వాళ్ళకు సేవలు అందించడానికి ఇబ్బంది లేకుండా ఈ సెక్యూరిటీ పేరు పోలీసులు అడా ఉంటుందని ముఖ్యమంత్రి గారు రాలేదు. అయినా మేమందరం కూడా గవర్నమెంట్తో ఇచ్చుకుంటూ మాకు వచ్చిన సలహాలే కాదు, ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా పిలిచే పనులు ఉన్నాం. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇప్పుడే నేను మాట్లాడినా, మీరు 3250 కిలోమీటర్ల టనల్ ప్రపంచంలో చేసిన సంస్థ రాబిన్స్. ఇంత పెద్ద సంస్థ ఎక్కడ లేదు. ఫారెస్ట్లలో చేస్తారు వాళ్ళు. మీ ఎక్స్పర్ట్లను కూడా పంపించండి. కనీసం మాకు వాళ్ళు బతుకుతారు నమ్మకం ఒప్పందం ఉన్నది. అది ఇప్పుడే చెప్పిన ఉత్తరాఖండ్లో 17 రోజుల బతికి 41 మంది. అందుకని దయచేసి మీ పత్రికా విలేకరులు కూడా పాజిటివ్గా మీరు ఉండండి, పాజిటివ్గా చెప్పండి. ఎందుకంటే ఇది ఎక్కడో 1000 కిలోమీటర్లకు వెళ్ళి మా ప్రాజెక్టు పూర్తి చేసి మా రైతులకు నీళ్ళు ఇవ్వడానికి 15 ఏళ్ళుగా కష్టపడుతున్న కార్మికులు, ఇంజనీర్లు ఉన్నారు లోపల 8 మంది. ఎట్లా నోరు వచ్చిందో అర్థం కాదు. కేటీఆర్ గారు ఎందుకు ఈ రాజకీయాలు మాట్లాడతారు మీరు? ఒక్కసారి మనం ప్రతిపక్ష నాయకుడు మీరు ఆయన నువ్వు కొడితే గట్టి కొడతా అన్నావు కదా, మనం వచ్చి ఇలా నిందించండి. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేదా?
ఇలా పెద్ద మనిషి ఏ పదవి హోదాలో ఉన్నాడు? 2 రాష్ట్రాల్లో సీనియర్ అయినా ఈ వయసులో కూడా వచ్చి సలహాలు ఇస్తూ వాళ్ళందరికీ కూడా మీరు తొందరపడకండి, ఏ విధంగానన్నా బతికించండి అని చెప్పి ఆయనకున్న అనుభవంతో ఇవాళ చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? ఏం పని ఉన్నది ఆయన కాంగ్రెస్లో? అందుకే రేపు మేము ఎవరు తిట్టద్దు అనుకున్నాను నేను, కానీ ఇప్పుడే ట్విట్టర్లో టీవీలలో చూసినా ఆమోదు 3 కిలోమీటర్ల 6 ఏళ్ళ చిన్నపిల్లలు మాంసం ముద్దలేదు చూడరు. మీకు ఏం మాట్లాడతారో మీరు రాజకీయాలు? మేమందరం కూడా ఇక్కడనే ఉంటాం, నేను ఇక్కడనే ఉంటా, బాలనాయకుడు ఉంటాను, మా జయవీర్ ఉంటాడు, ఎమ్మెల్యే గారు ఉంటాడు, యానారెడ్డి గారు కూడా సలహాలతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని చెప్తున్నాడు. మిలిటరీ ఢిల్లీలో ఉన్న ఆర్మీ చీఫ్తో కూడా మాట్లాడాడు, ఇంకా కొంచెం స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నాం. ఎందుకంటే ఏమన్నా మనకు దొరికితే వాళ్ళని ట్రాలీలో లాంటివి దొరికితే తీసుకురావడానికి. నిన్న పోయిన పరిస్థితికి ఇవాళకి కన్వేయర్ బెల్ట్ లెవెల్ వరకు మడ్డు నిండిపోయిందంట. నిన్న అది మడ్డు బెల్ట్ లెవెల్ కింద ఉంటే దాని మీద నడుచుకుంటూ పోయి కృష్ణారావు గారు 2 కిలోమీటర్లు, కానీ ఇవాళ బెల్ట్ కూడా మునిగిపోయిందని పొద్దున పోయిన టీం చెప్పాను. ఇప్పుడు ఒక టీం లోపలికి పోయింది, ఆ టీం బయటకు వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను కూడా పోవాలని ఆలోచించి ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నాం. మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి. ఇక్కడ ఎవరు కూడా వర్క్ చేసే టీంను డిస్టర్బ్ చేయొద్దు. రాజకీయాలు మా ప్రతిపక్ష నాయకులకు కూడా చెప్తున్నాం, మీకు వస్తే మీరు కూడా వచ్చి మా కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి. అందరం ఉన్నాం, అందరం దేవుని ప్రార్థిద్దాం, వాళ్ళు బతికి రావాలనే కోరుకుంటున్నాం.